మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. అందుకే నాకు ఏదో అనుమానం కలిగింది. నేను అనుమానించినట్టుగానే సూర్య గారు బయలుదేరదామా? ఒక్క నిమిషం రెడ్డి గారు. సూర్య, విషయం తాగటం ఏమిటి? భార్య మెడలో 3 ముళ్ళు విప్పలేక, భార్యని ప్రేమించే భర్తగా ఆ పని చెయ్యలేక విషం తాగడానికి సిద్ధపడ్డారు. నేను ఆ టైంలో గ్లాసు మార్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికైనా మన ముందు ఉండేవారు కాదు. మీ కళ్ళను చూస్తుంటే నా మనసు ఏదో చెప్తోంది. మీరేదో నిజం దాస్తున్నారు అని. ఈ 10 మంది ముందు ఆ నిజమేంటో చెప్పండి. అవును సూర్య, నువ్వేదో నిజం దాస్తున్నావు. అదేంటో చెప్పు.
నీ నిజాయితీని నిరూపించుకో. అప్పుడు ఏ సమస్య ఉండదు. బావా, నువ్వు మా చెల్లు సుఖంగా కాపురం చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ బావా, ఆ నిజమేమిటో అందరి ముందు చెప్పు బావా. సూర్య, నువ్వు ఎవరి జీవితం కోసమో ఏ సెంటిమెంట్ కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్విప్పుడు నిజం చెప్పావంటే నీకు అలేఖ్యకి మధ్య ఉన్న గొడవలు పోయి మీరిద్దరూ హాయిగా గడపడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ నిజమేంటో చెప్పు సూర్య. చెప్పండి సూర్య గారు, మిమ్మల్ని మా రెడ్డమ్మని ఒకటిగా చూడాలనుకుంటున్నాం. ఆ నిజమేంటో చెప్పండి. పెద్దమ్మాయి, ఏమిట్రా ఇదంతా? ఇంతమంది నీలో నిజాయితీ ఉందని ఒప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ కావాల్సింది సాక్ష్యాలు, నిజాలు. అదేమిటో చెప్పరాదా? చెప్పు. నా దృష్టిలో నా కొడుకు రాముడంతటి వాడు. ఈ రహస్యాన్ని నీ గుండెల్లో దాచుకుంటానని నాకు మాటివ్వరా? బాబు, సూర్య బాబు, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. నిజం చెప్పండి బాబు. ఎందుకు సూర్య ఎంత పని చేయబోయావు? రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నిన్ను విషం తాగకుండా చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి. నువ్వు చచ్చిపోవాలని నేను ఎప్పుడైనా కోరుకున్నానా? చెప్పు సూర్య, కోరుకున్నానా? మన పెళ్ళయ్యాక నువ్వు ఎలా ప్రవర్తించినా నేను నిన్ను క్షమించాను. పెళ్లికి ముందు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలిసినా నిన్ను క్షమించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయి నేను నిన్ను క్షమించిన దానికి అర్థం లేకుండా చేద్దామనుకుంటున్నావా? చాలా థ్యాంక్స్ రెడ్డి గారు, చాలా థ్యాంక్స్. నాకు నిజంగా అనిపిస్తుంది మీరందరూ ఈ రెడ్డమ్మ కోసమే పుట్టారని. ఈయన ప్రాణాలు కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ రెడ్డి గారు, చాలా థ్యాంక్స్. చూడండి రెడ్డి గారు, ఈ అలేఖ్య ఇతన్ని మనసా వాచా ప్రేమించింది. ఈ సూర్యుని నేను దూరంగా ఉంచినా, దుర్మార్గుడిగా చూసినా, ఈ అలేఖ్య హృదయంలో ఈ సూర్యనే ఉంటాడు. కానీ చచ్చిపోదామనుకున్నాడు. పాపని
చేద్దామనుకున్నాడు. నాకు తెలుసు రెడ్డి గారు, సూర్య నా మెడలో 3 ముళ్ళు విప్పడానికి ఇష్టపడ్డని నాకు తెలుసు. సూర్యకి నేనంటే అంత ఇష్టమని నాకు తెలుసు. నా మెడలో 3 ముళ్ళు విప్పడేమో అనుకున్నాను, కానీ అవి విప్పలేక చావుకి సిద్ధపడతాడని మాత్రం నేను అనుకోలేదు. సూర్య, నువ్వు నా దగ్గరకు వచ్చి విడాకులు ఇస్తానని చెప్పినప్పుడు నేనెంత ఏడ్చానో నీకేం తెలుసు. బోర్ని ఏడ్చాను. ఈ అలేఖ్య మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఈ పని చేయలేవనుకున్నాను. అందుకే ఏర్పాటు చేశాను. నా నమ్మకం నిజమైంది. నా నమ్మకాన్ని నిలబెట్టావు. తాళి తీయలేక చావుకి దగ్గరైపోయావు. అలాంటప్పుడు నా నుండి ఎందుకు విడాకులు కోరుకున్నావు? నీకు విడాకులు ఇస్తానని మా ఇంటికి ఎందుకు వచ్చావు సూర్య? ఎందుకు వచ్చావు? సూర్య, ఈ అలేఖ్య దృష్టిలో ఇది చాలా గొప్పది, చాలా అపురూపమైనది. కర్ణుడు కవచ కుండలాన్ని తీసిచ్చినట్టు నేను ఈ తాళిబొట్టను తీసిస్తాననుకున్నావా? ఈ అలేఖ్య కట్టెల మీద కాలిపోతున్నప్పుడు కూడా ఈ అలేఖ్యతో పాటు ఇది కట్టెల మీద తగిలిపడిపోవాలే తప్ప దీన్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. నువ్వెక్కడ నా మెడలోని 3 ముళ్ళు విప్పేస్తావనన్న భయంతో రెడ్డమ్మా, అమ్మా అలేఖ్య, నువ్వు తాళిబొట్టు విప్పేస్తావేమోనన్న భయంతో నేను విషం తాగాను సూర్య. నీకేం కాదు, మేమందరం ఉన్నాం. నేను ఉన్నాను, నీకేం కాదు. నువ్వు విషం తాగడం ఏంట? అయ్యో నో అలేఖ్య, నీకేం కాదు. తొందరగా అలేఖ్య. చెల్లెమ్మ, నీకేం కాదు రెడ్డమ్మా, నీకేం కాదు. నాగరెడ్డి, తొందరగా పోనీ. సూర్య, ఇక నేను వెళ్ళిపోతున్నాను. అలేఖ్య, నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకేం కాదు. అవునా లేఖ్య, నీకేం కాదు. నీకేం కాదు. నువ్వు కళ్ళు మూయక అలేఖ్య. అలేఖ్య, ప్లీజ్
నువ్వు కళ్ళు మూయక అలేఖ్య. అలేఖ్య కళ్ళు తెరువు అలేఖ్య. ప్లీజ్ కళ్ళు తెరువు అలేఖ్య. అలేఖ్య అలేఖ్య ఏదో ఒకటి మాట్లాడు. అలేఖ్య ఏదో ఒకటి మాట్లాడు. అలేఖ్య అలేఖ్య కళ్ళు తెరు. అలేఖ్య రెడ్డమ్మా నీకేం కాదమ్మా, నేను తీసుకెళ్తాను కదమ్మా. అలేఖ్య అలేఖ్య ఏదో ఒకటి మాట్లాడు. అలేఖ్య సూర్య నాకు మృత్యు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. అలేఖ్య నేను చచ్చిపోవడం గ్యారంటీ సూర్య. అలేఖ్య ప్లీజ్ అలేఖ్య, అలా జరగదు అలేఖ్య. నీకేం కాదు. ప్లీజ్ రెడ్డమ్మా, నువ్వు అలా మాట్లాడితే మేము తట్టుకోలేదు రెడ్డమ్మా. నీకేం కాదు రెడ్డమ్మా. లేదు రెడ్డి గారు, ఇదిగో నా భర్త ఒడిలో ఇలా పడుకుంటుంటే మృత్యువు కూడా నాకు ముద్దుగానే కనిపిస్తుంది. అలేఖ్య నీకేం కాదు, నేను నిన్ను బ్రతికించుకుంటాను. నీకేం కాదు. సూర్య నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా. మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఇచ్చాను. నిన్ను అనవసరంగా జైలుకి పంపించాను. హ, ఇప్పుడు అవన్నీ ఎందుకు అలేఖ్య? సారీ సూర్య, వెరీ వెరీ సారీ. అలేఖ్య నిన్నలా పంపించినా నిన్ను దూరం పెట్టినా కోపంగానో ఏదో రూపంగానో నిన్ను తలుచుకొని రోజు లేదు సూర్య. రోజు కాదు, నిమిషం కూడా లేదు సూర్య. అలేఖ్య నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకేం కాదు అలేఖ్య, నీకేం కాదు అలేఖ్య. నాగిరెడ్డి తొందరగా పోనీ. ఏంటి సూర్య, మనిద్దరి మధ్య అనుబంధం ఆ దేవుడు ఇలా రాశాడు. మనమిద్దరం విడాకుల ద్వారా విడిపోదాం అనుకున్నాము, కానీ విడాకుల ద్వారా కాకుండా ఇలా చావు ద్వారా మనకు విడాకులు ఇప్పిస్తున్నాడు. నాగిరెడ్డి తొందరగా పోనీ. నీకేం కాదు రెడ్డమ్మా, నీకేం కాదు. మనమిద్దరం విడాకుల మహోత్సవాన్ని బోర్డు పెట్టి విడాకులు తీసుకుందాం అనుకున్నాం. కానీ కానీ ఇద్దరం ఇలా చేయలేక విషం తాగేశాం. బహుశా ప్రేమ అంటే ఇదేనేమో సూర్య. ప్రేమించే వాళ్ళకి చావులోను బ్రతుకులోను నిజమైన ప్రేమ కనిపిస్తుంది సూర్య. అందుకేనేమో ప్రేమ నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేసింది. మళ్ళీ ఆ ప్రేమే నన్ను విడాకులు తీసుకొనివ్వకుండా నేను విషయం తాగిలా చేసింది. నీకేం కాదు అలేఖ్య. నన్ను చావుకి దగ్గర చేసింది. అలేఖ్య నువ్వు బతుకుతావు. నీకేం కాదు. అలేఖ్య 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 మాట్లాడు అలేఖ్య. ప్లీజ్ అలేఖ్య కళ్ళు తెరువు. అలేఖ్య అవును అలేఖ్య, ప్రేమ ఇలా చేయిస్తుంది. అలేఖ్య అలేఖ్య కళ్ళు తెరువు అలేఖ్య. అలేఖ్య
మాట్లాడలేక అలేఖ్య అలేఖ్య కళ్ళు తెరు మాట్లాడు అలేఖ్య కళ్ళు తెరువు అలేఖ్య అలేఖ్య రెడ్డమ్మ నీకేం కాదు రెడ్డమ్మ మా కులదైవమైన ఆ గుర్రం కొండ రెడ్డమ్మ తల్లి నిన్ను కాపాడుతుంది. కళ్ళు తెరువు రెడ్డమ్మ, నీకేం కాదు రెడ్డమ్మ, కళ్ళు తెరువు రెడ్డమ్మ. సూర్య, నేను నిన్ను పెళ్లి కొడుకుగా అలంకరించాను కదా, అలాగే నేను చచ్చిపోయాక నువ్వే నన్ను పుణ్య స్త్రీగా నీ చేతులతో అలంకరించాలి.